పెద్దీకి సంబంధించి జస్ట్ ఒక 5 మినిట్స్ క్రితం ఒక పెద్ద అప్డేట్ అనేది వచ్చిందనమాట. సో ఇది ఫ్యాన్స్ ని నిరాశపరిచే అప్డేట్ అనమాట. ఇది అది ఏంటి, విశేషాలు ఏంటి, ఈ యొక్క పెద్ది మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఈ యొక్క పెద్దికి మూవీకి వాడిన విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానన్నమాట. స్టోరీ టెల్లింగ్ కూడా అంటే నేను ఇలా ఉంటుంది అని చెప్పి చెప్పట్లేదు, ఉండబోతుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో మీకు ఒక హింట్ కూడా ఇచ్చేస్తాను, 100కి 100% అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. వీడియోని ఫస్ట్ మీరు ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది ఫస్ట్, ఓకేనా. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారికంగా ఒక ప్రకటన అనేది అఫీషియల్ గా తెలియజేయడం అనేది జరిగిందనమాట. సో అది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని అల్లు పెట్టుకోండి. సో చూసుకున్నట్లయితే భయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అప్డేట్ ఏంటంటే ఈ యొక్క మూవీ మామూలుగా అయితే ఈ నెలలో రిలీజ్ అయిపోవాల్సింది. ఈ నెల ఏప్రిల్ 15 డేటు. సో చూసుకున్నట్లయితే 15 ఓకే 15 ఈరోజు. సో ఈ నెలలో లాస్ట్న కానీ లేదా ఈ నెల ఫస్ట్ని కానీ రిలీజ్ అవ్వాల్సింది, లేదా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయింది కదా పోయిన నెలలో, సో అప్పుడన్నా రిలీజ్ అవ్వాల్సింది. వీళ్ళు సతమతం అయిపోయి ఈ యొక్క షూటింగ్ అనేది కంప్లీట్ కాలేదు, మేము అధికారికంగా ప్రకటిస్తాము డేట్ అనేది చెప్పడం అనేది జరిగిందనమాట. ఇదే వాళ్ళు ప్రకటన అనేది ఇచ్చింది. సో ఆ యొక్క ప్రకటనను కూడా మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. జస్ట్ ఒక 5 మినిట్స్ క్రితం ఇదిగో ఇదే ఆ యొక్క ప్రకటన అనేది మెన్షన్ అనేది మనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో దీంట్లో ఏముంది నేను తెలుగులో అనేది ట్రాన్స్లేట్ చేసి మరీ చెప్తాను అనమాట, వినిపిస్తాను, మీకు క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఒక రకంగా కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే అరే ఎంజాయ్ చేసే అవకాశం ఉందన్నమాట. గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది అనమాట దీంట్లో, ఓకేనా. సో అప్డేట్ ఏంటి చూసుకున్నట్లయితే ఇటీవల వచ్చిన పెద్ద సాంగ్స్ అయితే మామూలుగా మూవీస్కి సంబంధించిన చాలా వరకు అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ బాగా వైరల్ అయ్యాయి. పెద్దీకి సంబంధించిన సాంగ్స్ కూడా భయంకరంగా వైరల్ అయ్యాయి అనమాట, ఓకేనా. సో ఒక లవ్ సాంగ్ అనేది వదిలారు, ఒక మోటివేషన్ సాంగ్ అనేది కూడా వదిలేరు అనమాట. సో అది ఎంత వైరల్ అయిందో ఆల్రెడీ మీకు తెలిసిందే. వీళ్ళు పకడ్బందీగా ఒక మనిషిని మైండ్ని క్యాప్చర్ చేసుకొని మరీ వదులుతున్నారనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది క్రీడాకారులకు సంబంధించిన మూవీ కాబట్టి ఆల్రెడీ మనకు వచ్చేసిన న్యూస్ అందరికి తెలిసిన విషయమే అనమాట అది. సో దంగల్ మూవీని దాటుతుందా లేదా అని చెప్పి చూడాలన్నమాట, ఓకేనా. మరి దాటుతుందా లేదా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంకో మెయిన్ విషయం అండి, చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఈ యొక్క అప్డేట్తో ఇప్పుడు ఇచ్చిన వీళ్ళు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఇచ్చారు కదా, ఆ యొక్క అప్డేట్తో ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఏంటంటే ఇటీవల వచ్చిన దురంధర్ మూవీకి ఈ యొక్క పెద్ది మూవీ, టాక్సిక్ మూవీ, మళ్ళీ వచ్చి ప్యారడైజ్ మూవీ భయపడ్డాయి, మళ్ళీ వచ్చి వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు అనమాట. అందులో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, నేనైతే మాట్లాడలేదు, అందులో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అది ఏంటో మనకైతే తెలియదు అనమాట. పెద్దికి సంబంధించిన షూటింగ్ అనేది ఇప్పుడు క్లియర్ అయిందంట, ఇప్పుడు క్లియర్ అయిందంట. ఆ విషయం మీకు తెలుసా? సో వాళ్ళు అధికారికంగా ప్రకటన అనేది ఇచ్చారనమాట, ఓకేనా. దాంట్లో అదే ఉంది. సో ఏదైతే లాస్ట్ సాంగ్ అనేది ఒకటి ఉందో ఆ యొక్క సాంగ్ అనేది బ్యాలెన్స్ ఉంది. సో ఆ యొక్క సాంగ్ కంప్లీట్ అయిన తర్వాత మేము జూన్లో ఎప్పుడు రిలీజ్ అవ్వాలి ఏంటి అని చెప్పి ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకొని మంచి ముహూర్తం చూసుకొని మేము మీకు ఆ యొక్క థియేటర్స్ అవుట్పుట్ అనేది మంచి క్వాలిటీతో ఈ యొక్క ప్రీ ప్రొడక్షన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ ఈ యొక్క మూవీని 1కి 10 సార్లు చూసి ఎక్కడైనా ఎడిటింగ్ అనేది తక్కువైందా, లేదా రామ్ చరణ్ గారు హైలైట్ సీన్స్ ఏంటి, ఇంకా ఏమన్నా పెడితే బాగుండా అని చెప్పి 100 రకాలుగా ఆలోచించి వీళ్ళు చెక్ చేసుకొని మనకు బెస్ట్ థియేటర్స్లలో ఈ యొక్క మూవీని ప్రదర్శించడానికి మనకు ఆ యొక్క అవుట్పుట్ని ఇవ్వడానికి బాగా ట్రై చేస్తున్నారని చెప్పి ఆ యొక్క కామెంట్లో ఆ యొక్క అధికారికంగా వాళ్ళు ప్రకటించిన మెసేజ్లో ఉందన్నమాట, ఓకేనా. సో నేను అనేది ఇక్కడ ఏంటంటే ఇటీవల వచ్చిన రూమర్స్ చాలా వచ్చాయి, ఓకేనా. మూవీస్ అనేటివి చాలా భయపడ్డాయి దురంధర్ వల్ల అని, ఓకే అనుకుందాం, జస్ట్ అనుకుందాం. కానీ మా పెద్దికి సంబంధించిన షూటింగ్ ఏదైతే అది రిలీజ్ అంటే కంప్లీట్ అవ్వలేదు కదా, కంప్లీట్ అవ్వలేదు. ఆ సాంగే ఇంకా లాస్ట్ సాంగ్ ఇప్పుడు పూర్తయింది అనమాట. సినిమా మొత్తం ఇప్పుడు పూర్తయ్యి సాంగ్ అనేది లాస్ట్ ఒక సాంగ్ ఉంది, అది మేము చేస్తామని చెప్పి అధికారికంగా ప్రకటించారు కదా. మేమెందుకు భయపడతాం?
మాకేం అవసరం అసలు. నేను అదే చెప్పేది. ఇప్పుడు దురంధర్ మూవీ వచ్చింది, చాలా మంది చెప్పారు అనమాట, తెలుగు వాళ్ళే చెప్పారు, మన తెలుగు వాళ్ళే భయపడ్డాది, పెద్ద మూవీ వెళ్ళిపోయింది, ఆహా అక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, జూన్కి వెళ్ళింది, ఆగస్టుకి వెళ్ళింది, డిసెంబర్కి వెళ్ళింది అని చెప్పి 100 రకాలుగా మాట్లాడారు. ఇప్పుడు మేమేం చెప్తున్నా అంటే, నేనేం చెప్తున్నానంటే ఇక్కడ అసలు షూటింగే కంప్లీట్ అవ్వలేదురా బాబు నాయన, సాంగ్ కూడా బ్యాలెన్స్ ఉంది మాది, లేకుంటే ఎప్పుడో మేము రిలీజ్ చేసేవాళ్ళమే అని చెప్పి నేను బల్ల బుద్ధి మరీ చెప్తున్నా ఇక్కడ. ఓకేనా, ఇదండి అప్డేట్ అనేది. ఆ యొక్క వాళ్ళు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అధికారికంగా ప్రకటించిన అప్లికేషన్లో ఏముందంటే చదివి వినిపిస్తా. ఓకేనా, మీకు క్లారిటీగా అర్థమవుతుందండి, చదివి వినిపించేస్తా. ఇప్పుడు దాకా నేను చెప్పిందే అది, కానీ వాళ్ళు డీటెయిల్గా ఏం మెన్షన్ చేశారో చెప్తాను అనమాట. మొదటగా మా పాటలు మరియు గ్లిమ్స్లు మీరు నచ్చిన అద్భుతమైన స్పందనకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. సో పెద్ద సినిమా మీరు చూసిన ప్రేమ, ఓకేనా, ఉత్సాహం మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే సినిమా కదండి, సాంగ్స్, గ్లిమ్స్, ఫొటోస్, ఫుటేజ్ అనేటివి అనమాట. సో సినిమా టాక్ చాలా బాగుందని చెప్పి మాకు అర్థమైంది అనమాట. ఓకేనా, సో పాట షూట్ మాత్రమే మిగులుంది, ఒక సాంగ్ షూట్ మాత్రమే మిగిలింది. సినిమా ఎడిట్ మేము చూసాము, అవుట్పుట్ అనేది చాలా సంతృప్తిగా అనిపించింది మాకు. సినిమా ఎడిట్ను మేము చూసాము, ఇంత మంచి కంటెంట్ మా చేతిలో ఉన్నప్పుడు దాన్ని అత్యుత్తమకంగా మీ ముందుకు తీసుకురావాలని మేము భావిస్తున్నాము. అక్కడక్కడ తప్పుగా మాట్లాడుతున్నాను, ఒకసారి అర్థం చేసుకోండి. అందుకే మా టెక్నీషియన్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ టీం తమ బెస్ట్ ఇవ్వడానికి కొంత సమయం ఇవ్వడం అవసరమని భావిస్తున్నాము. రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ని. ఓకేనా, మీకు అత్యుత్తమ థియేట్రికల్ అనుభవం అందించడం మా బాధ్యత. అందువల్ల సినిమా విడుదల జూన్కు వాయిదా వేయాలని మేము నిర్ణయించుకున్నాము. ఖచ్చితమైన తేదీని త్వరలో ప్రకటిస్తాము. మీ నిరంతరం మద్దతు మరియు సహనానికి ధన్యవాదములు. ఇది మాకు ఎంతో విలువైనది. మా పెద్ద టీం మొత్తం కలిసి ఈ యొక్క నిర్ణయం తీసుకొని పెద్ద ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, మళ్ళీ వచ్చి మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, వరుణ్ తేజ్ గారి ఫ్యాన్స్, నాగబాబు గారి ఫ్యాన్స్కి ఈ యొక్క మెసేజ్ అనేది తెలియజేయడం అనేది జరిగింది. ఇది మెయిన్ పాయింట్. ఓకేనా, అర్థమైందా? మేము ఆ మూవీకి భయపడ్డాము, ఈ మూవీకి భయపడ్డాము అని చెప్పి చాలా మంది చాలా రోమాన్స్గా మాట్లాడారనమాట. ఇప్పుడేమైంది? ఇప్పుడేం అవ్వలేదు కదా. సో సాంగ్ అనేది ఉంది, మేము ఇంకా షూట్ చేయలేదు. ఒకవేళ సినిమా మొత్తం షూట్ చేసి అయిపోగానే మేము ఆ మూవీని రిలీజ్ చేసేసి ఉంటామే. అక్కడ పెద్ద మూవీని రిలీజ్ చేసి ఉంటాం, దురంధర్ రిలీజ్ అయిన రోజే చేసి ఉంటాము. ఒకవేళ దురంధర్ రిలీజ్ అయినప్పుడు ఈ యొక్క పెద్ద మూవీ కూడా రిలీజ్ అయి ఉంటే ఏమై ఉంటుంది అని చెప్పి కూడా చాలా రకాలుగా చాలా మంది మాట్లాడుతున్నారు అనమాట. అయిపోయిన పెళ్లికి మేళం వాయించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు జరిగేది పెద్ద మూవీ వస్తుంది, ఇంకా కొన్ని రోజుల దాకా పెద్ద మూవీ సెన్సేషన్ అనేది సోషల్ మీడియా వైరల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుంటే, అది కాకుండా దీనికి సంబంధించిన ఏదైతే ఉండే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కానీ సీజే కానీ ఎక్కడెక్కడ వాడారు అంటే మనకు కన్ఫామ్గా తెలీదు. సో ఏ రేంజ్లో వాడుంటారు అని చెప్పి మనం ఒక ఇన్స్టిమేషన్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుంటాం. ఓకేనా, బాయ్.